కృష్ణా జిల్లా పసుమరు గ్రామంలో నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. నీటి సంరక్షణ భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా చెరువు పునరుద్ధరణ పనులకు పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా శంకుస్థాపన చేశారు. సార్ మీరు కూడా అది 2 అడుగులు తిరుగుతుంది. రాయి లేపితే 2 అడుగులు వస్తుంది. ఈజీ అనుకుంటున్నాం, కష్టమేనండి. బాబు ఆయన దత్తుడు గారు ఎండి గారు రండి. మంత్రి గారు ఒకే చెట్టు కాయలు ఉంటే ఒకేలా తెల్లకాయలు ఒక చెట్టు కాదు. ఆ సిరీస్ లో ఉన్న కాయలన్నీ ఒక రకంగానే ఉంటాయి. అవును, ఏపీ గారు మీరు కూడా పడుతుంటారు. ఓకే అంటే 1 గంటలో మొత్తం తవ్వేద్దాం. సోమబాబు గారు చైర్మన్ గారు రండి. రేడియోనా లేదా ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది కదా బ్యాక్గ్రౌండ్ లో. కాలానికి అధికారులకి ఇంట్లో ఆడియో లేకపోతే ఇప్పుడు కూడా మొదలు పెట్టచ్చు. కొంచెం అటు ఇటు కార్యక్రమం చేశారా? ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఉన్నాం, రేపు ఇంకా ఎండాకాలం మే, తర్వాత మళ్ళీ జూన్ నుంచి వర్షాలు మొదలు. ఈ రకంగా వర్షాలు వచ్చే 80 రోజుల ముందు నుంచే రైతు కోసం, నీటి భద్రత కోసం, నీటి సంఘాల యొక్క ప్రాముఖ్యత, నీటి సంఘాల్లో ఉన్న రైతుల్ని భాగస్వాములు చేస్తూ, ప్రజలందరినీ కూడా దాంట్లో భాగస్వాములు చేస్తూ, అధికారులను భాగస్వాములు చేస్తూ, ఏదైనా ప్రభుత్వం ఇంత కమిటెడ్గా ఎక్కడైనా పనిచేసిందా? అసలు గత 5 సంవత్సరాలు ఈ రకమైన ఆలోచన చేశారా? ఏమీ చేయలా. ఏం చేశారంటే వర్షాలు పడేటప్పుడు ఏసీ రూముల్లో కూర్చొని లెక్కలు రాసుకున్నారు, బిల్లులు వేసుకున్నారు, దండుకున్నారు, ఎవరి అకౌంట్లో వాళ్ళు డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు. వాస్తవం కదా? అలా చేశారు గత దుర్మార్గులు. ఈరోజు మనం ఏం చేసాం? అధికారం వచ్చిన కొన్ని నెలల్లోనే నీటి సంఘాలు వేసుకున్నాం, రైతుల్ని భాగస్వాములు చేశాం. ఈరోజు పెద్ద రైతులందరూ కూడా నీటి సంఘాల్లో బాధ్యతగా ఉన్నారు. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పిలుపు మేరకు ఈ రోజున ఓ ఎన్ఆర్జీఎస్ టీమ్, ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్, ఓ మండల డిపార్ట్మెంట్, ఓ ఆర్డబ్ల్యూఎస్ టీమ్, వీరందరి కలయికతో నీటి భద్రత, నీటి సంఘాల బాధ్యత అనే కార్యక్రమం చేపట్టి ఈరోజు చెరువులను అభివృద్ధి చేసుకోవటం, నీటి నిల్వలు ఉంచుకోవటం, తద్వారా గ్రౌండ్ లెవెల్ వాటర్ని పెంచుకోవటం, తద్వారా రేపు బోర్లు వాడినప్పుడు నీటి నిల్వలు ఎక్కువ ఉంటే కరెంటు కూడా తక్కువతోనే నీళ్ళు పైకి వస్తాయి. అదేవిధంగా చివరి ఎకరా వరకు కూడా పంటకు తడుపుకునే అవకాశం ఉంటుంది. వీటన్నిటితో పాటు ఇప్పుడు ఇది ఏదో మొక్కుబడి కార్యక్రమం, కొబ్బరికాయ కొట్టాం, చేతిలో కూల్ డ్రింక్ పెట్టాం, మళ్ళీ ఎల్లుండికి ఎవరు కనపడరు అనే కార్యక్రమం కాదు. 100 రోజుల కార్యక్రమం. 100 రోజుల కార్యక్రమం. ఈ 100 రోజుల్లో చెరువుల్ని బాగు చేసుకోవటం, అభివృద్ధి చేసుకోవటం, నీటి నిల్వలు చేసుకోవటం, ఇంకా ఏదైనా కార్యక్రమాలు. ఇందాక పీడీ గారు చెప్పినట్టుగా సిమెంటింగ్ వర్క్, స్లూయిస్ లేదా ఇంకేమైనా డ్రాప్స్ దగ్గర కానీ ఇంకేదైనా కానీ
చేసుకోవాలనుకుంటే, బలోపేతం చేసుకోవాలంటే, కట్టలు బలోపేతం చేసుకోవాలంటే, ఇంకేమైనా కార్యక్రమాలు ఉన్నా వాటన్నిటిని కూడా రాబోయే 10-15 రోజుల్లో ఎస్టిమేషన్ చేసుకొని కలెక్టర్ గారికి సిఫార్సు చేస్తే ఖచ్చితంగా వితిన్ వారం 10 రోజుల్లో అవి కూడా గ్రాంట్లు వచ్చి ఆ పనులు కూడా మొదలు పెడతాం. తద్వారా ఇవన్నీ కార్యక్రమాలు అంతిమంగా లబ్ధిదారుడు మన రైతన్న. సాగు కాలువలు, మురుగు కాలువలు బాగు చేసి చిట్ట చివరి పంట వరకు తడపగలిగితే రైతు మొహంలో చిరునవ్వు చుట్టానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అహర్నిశలు కృషి చేస్తున్నాడని చెప్పడానికి ఇదొక మచ్చుక ఉదాహరణ అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎంతో బాధ్యతగా ఉన్నాయి. గతంలో నీటి సంఘాలు అటకెక్కించారు. అదేవిధంగా సొసైటీలు 3 మెన్ కమిటీ సొసైటీలకు సంబంధించి కూడా పట్టించుకున్న నాదులు లేడు. ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ అన్నిటికీ ముఖ్యంగా ముఖ్యంగా రైతు సమస్యలు ఏమున్నాయి వాటిని పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా మీకు తెలియజేస్తున్నాం. చూడండి ఎంత కష్టం మన రైతు అన్నది. ఏమ్మా ఎంత కష్టం పడుతున్నాడు. ఒక పక్క ముందు ఒక తుఫాను మోంతా, వెనక ఒక తుఫాను దిత్వా, 2 తుఫాన్లు వచ్చి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు. మరి వీటన్నిటి నుంచి రైతన్నని బాగు చేయటం కోసం, ఆ కడగల నుంచి గట్టెక్కించడం కోసం మన ప్రభుత్వం రైతు పక్షాన నిలబడిందని తెలియజేస్తున్నాం. ధాన్యం విక్రిస్తే చాలు చంద్రబాబు డబ్బులు ఇస్తాడనే నమ్మకం వచ్చేసింది. ఈ రకంగా మన కూటమి ప్రభుత్వం రైతు పక్షాన ఉంది. రైతు కష్టం గురించి గుర్తు చేసుకుంటే రేయనక పగలనక ఎండనక వాననక వాగనక వరదనక ముల్లనక ముప్పనక రాయనక రప్పనక తుమ్మనక దుప్పనక పురుగనక పామనక కోడి కూత కుయ్యగాని నాగలెత్తి పొలం చేరి డబ్బు లేక అప్పు చేసి ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని బస్తకట్టి బండికెత్తి తీసుకెళ్లి ప్రభుత్వం చేతిలో పెట్టిన కొన్ని గంటల్లోనే ధాన్యం డబ్బులు గంటల్లో అందించిన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం. ఈ రకంగా రైతు పక్షాన్ని నిలబడ్డాం. సమస్యలు వస్తాయి, సమస్యలు కోకలు వస్తాయి, అన్నీ చెప్పిరావు. మనం అనుకుంటామా సడన్గా ఈదురుగాలు వస్తాయి. ఇందాక కొద్దిపాటి వర్షం పడే వాతావరణం వచ్చింది, మనం ఊహించామా? దాన్ని ఎవరు ఆపలేరు, సృష్టికి ఎదురు ఎవరు వెళ్ళలేము. అలాగే తుఫాను వస్తుందని అనుకున్నామా? తుఫాను మళ్ళీ సరిగ్గా చేతికి పంట వచ్చే టైంకి మళ్ళీ దుత్వా తుఫాను వస్తుందని ఆ రోజు అనుకున్నామా? అదేవిధంగా దేశవ్యాప్తంగా వచ్చిన సమస్య ఎరువుల కొరత సమస్య మనం అనుకున్నామా? దేశవ్యాప్త సమస్య అయినప్పటికీ తగినంత చర్యలు తీసుకొని అర్ధరాత్రి 1 గంట వరకు కూడా అధికారులు మేమందరం కూడా అప్రమత్తంగా ఉండి ఎరువుల సమస్యని తీర్చగలిగాం. అంతేగా వేగన్స్ ద్వారా ఇక్కడే గుడివాడ వేగన్స్ ద్వారా ధాన్యాన్ని లారీలకు కట్టి వేగన్స్ రైల్వే గూడ్స్ ద్వారా కూడా ధాన్యాన్ని తరలించిన ఘనత మన కూటమి ప్రభుత్వాన్ని. అంత కమిటెడ్గా, బాధ్యతగా, చిత్తశుద్ధిగా మన ప్రభుత్వం పనిచేసింది. తద్వారా గోను సంచుల రొటేషన్ కానీ, లారీల రొటేషన్ కానీ అన్నీ అయ్యాయి. ఈసారి రాబోయే సీజన్లో ఆ సమస్యలు రాకుండా పరిష్కరించడానికి రాబోయే ఖరీఫ్కి కట్టుదిట్టంగా ఎరువుల విషయం కానీ ఇతర విషయాల్లో కూడా అన్నీ కూడా సమగ్రంగా ఎదుర్కోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది మన ప్రభుత్వం. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా నీటి భద్రత చేసుకోవటం వల్ల, నీటి నిల్వలు ఉంచుకోవటం వలన తర్వాత చివరి ఎకరా వరకు కానీ బోరు వేసుకొని మోటార్లు వాడుకున్న వారికి కూడా తొందరగా నీరు వచ్చే విధంగా కానీ ఇవన్నీ చేసుకుంటూ చిన్న అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటే రాబోయే రోజుల్లో రైతు సంతోషంగా సుభిక్షంగా తన పంట పండించుకోగలడని ఒక మంచి మహోన్నతమైన సంకల్పంతో ముఖ్యమంత్రి గారు చేపట్టిన కార్యక్రమే నీటి నిల్వలు, నీటి సంఘాల యొక్క బాధ్యత అనే కార్యక్రమం. ఆషామాషి కార్యక్రమం కానే కాదు. ఈరోజు ఎన్నో పనులున్న రైతే ముఖ్యం, రైతు పక్షాన ఉండటమే ప్రాముఖ్యం అని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం. అధికారులందరూ కూడా రాత్రి 11 గంటలకి కార్యక్రమం నిర్ణయించారు. ఉదయం అనుకున్నాం, ఇప్పుడు సాయంత్రం వచ్చాం. మళ్ళీ ఇక్కడి నుంచి 48 గంటల్లో మళ్ళీ ప్రణాళికలు సిద్ధం. దీనికి నిధులు సమకూరుస్తాం. ఏదైతే జాబ్ కార్డ్స్, ఎన్ఆర్జీఎస్ కార్మికులు పనిచేస్తూనే ఉంటారు, ఇతర పనులన్నీ కూడా చేపట్టి రాబోయే 100 రోజుల్లో ఎటువంటి సమస్య లేకుండా చెరువులన్నీ అభివృద్ధి చేసుకుంటూ నీటి నిల్వలను భద్రపరుస్తూ రైతు గుండెల మీద చేతులు వేసుకొని ప్రశాంతంగా ముందడుగు వేయటానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా మరొకసారి పేరున ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీరు వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. జై హింద్. అందరికీ నమస్కారం. నీటి భద్రత ప్రతి నీటి సంఘాల యొక్క బాధ్యత అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు పామర్ నియోజకవర్గం, పామర్ మండలం, వస్మర్ గ్రామం దగ్గర ఉన్నాం. చెరువుని అభివృద్ధి చేస్తున్నాం. తద్వారా నీటి నిల్వలను కాపాడుకోగలిగితే మరి రేపు రోజుల కింద నుంచి నీరు తీసుకోవడానికి కరెంటు యొక్క అవసరం తగ్గుతుంది, లేకపోతే కరెంటులోని పొదుపు వస్తుంది. అదేవిధంగా ఇతర అవసరాలకు కూడా నీటి భద్రత ఎంత నిల్వ చేసుకోగలిగితే రైతుకి అంత ఉపయోగం.
గత 5 సంవత్సరాలు ఏ రకంగా ఉందో ప్రజలందరూ కూడా గమనించారు. ఈరోజు చిత్తశుద్ధితో బాధ్యతతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మధ్యలో వచ్చిన ఆలోచన ఏమిటంటే ఇది ఒక 100 రోజుల కార్యక్రమంగా చేద్దాం, నీటి భద్రతను కాపాడుకుందాం, చెరువులను అభివృద్ధి చేద్దాం. ఏదైతే ఎన్ఆర్జీఎస్ పరిధిలో కార్యక్రమంలో భాగంగా దీన్ని తీసుకొని అవసరం మేరకు కలెక్టర్ గారి డిస్పర్సల్లో దీనికి నిధులు సేకరించి తద్వారా ఏ పని కూడా వదిలిపెట్టకుండా అన్ని పనులు చెరువును బాగు చేసుకోవటం, తద్వారా నీటి నిల్వలు కాపాడుకోవటం, రైతుకి సాగు కాలువలు, మురుగు కాలువలు ఇవన్నీ కూడా అభివృద్ధి చేసుకునే క్రమంలో ఒక 100 రోజులు చిత్తశుద్ధితో, ఒక కమిట్మెంట్తో, ఒక జవాబుదారీతనంతో రైతులకు నమ్మకం, భరోసా, ఒక విశ్వాసం కలిగించే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందడిగేసింది. ఏదో ఆషామాషిగా మొక్కుబడిగా కార్యక్రమం కానే కాదు. మీరు చూడండి, ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళని దీనికి అనుసంధానం చేశారు. ఒక పక్క ఎన్ఆర్జీఎస్ పీడీ గారు ఇక్కడే ఉన్నారు, ఎండిఓస్ ఇక్కడే ఉన్నారు, ఎంఆర్ఓస్ ఇక్కడే ఉన్నారు, ఇరిగేషన్, అదేవిధంగా ఇతర డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా అందరూ కూడా ఇక్కడే ఉండి వీళ్ళందరి అనుసంధానంతో రైతే మహారాజు, రైతుని రారాజు చేయటానికి, రైతు పక్షాన ఉండి అతి ముఖ్యంగా, మరి ముఖ్యంగా చిట్ట చివరి పంట వరకు కూడా తడవాలంటే నీటి భద్రత చాలా ఉపయోగం. మరి ఈ రోజున పసుమూరు గ్రామంలో మొట్టమొదటిగా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఈ కార్యక్రమం ద్వారా రోజు ఈ కార్యక్రమం నడుస్తూనే ఉంటుంది. దీని మానిటరింగ్ అన్ని డిపార్ట్మెంట్స్ మానిటర్ చేస్తూ 100 రోజులు ఈ కార్యక్రమంలో రైతు పక్షాన పోరాడుతూ రైతు కడగళ్ళ కష్టాలను తీర్చడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.